జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయటం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. మరియు శని దృష్టి ఉండటం మూలంగా మీకు రావాల్సిన లాభం అనేది డిలే అవుతుంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మంగళవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానం అధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. బుధుడితో కలిసి ఉన్నారు. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. దశమ స్థానం అధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉండి కేతుతో కలిసి ఉండటం మూలంగా కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ కానీ, అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ వచ్చే అవకాశం ఉన్నది ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. శుక్రుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు. బుధుడితో కలిసి ఉన్నారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు అంటూ ఉంటాయి. శని 5వ స్థానంలో ఉన్నారు. కుజుడి దృష్టి ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం మీ బంధుమిత్రులతో గొడవలు వస్తాయి. ముఖ్యంగా డబ్బు పరంగా గొడవలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.